హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. స్థానిక ఎన్నికలకు మోగిన నగారా, షెడ్యూలు ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్. మొత్తం 5 దఫాలుగా ఎన్నికల నిర్వహణ. 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ పోరు. 3 దఫాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు. అక్టోబర్ 9 నుంచి నామినేషన్ల పర్వం షురు. రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్. గందరగోళంగా స్థానిక రిజర్వేషన్లు. నిబంధనలకు తూట్లు, మార్గదర్శకాలు బేఖాతర్. అక్టోబర్ 23, 27 తేదీల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీలకు పోలింగ్. అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీలకు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న గ్రామీణ ఓటర్ల వివరాలు. పురుషులు 81,65,894, మహిళలు 85,36,770, ఇతరులు 504. మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,03,168. మేం రెడీ. వేడివేడిగా ఇక ఊరి రాజకీయాలు. ఒకవైపు దసరా, మరోవైపు ఎన్నికల సందడి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో సొంతూర్లకు నేతలు. స్థానిక మేనిఫెస్టో రూపకల్పనకు సన్నాహాలు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ప్రజాప్రభుత్వ ప్రచారాస్త్రాలు. ప్రభుత్వ వైఫల్యాలే అజెండాగా బీఆర్ఎస్, బీజేపీ. ఎన్నికల బరిలో వామపక్షాలు, ఎంఐఎం, బీసీ రాజ్యాధికార పార్టీ. ప్రజల ఆదరణ, ఆశీర్వాదం మాకే. మా పనులు ప్రజల హృదయాలకు తెలుసు. కాంగ్రెస్ హామీల్లో 99% నెరవేర్చాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మా జెండాకు ఎదురు ఉండదు. పోటీకి సిద్ధంగా ఉన్నాం. ఎన్నికలతో కాంగ్రెస్ పతనం ప్రారంభం. కేటీఆర్ టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి భారీ వరుసలు. ఆల్మట్టి ఎత్తుపై సుప్రీంకోర్టుకు. సాగునీటి చెరువుల పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి. సాగునీటి సంఘాల ఏర్పాటుకు సమాలోచన. చెరువులు, కుంటలు, కాలువల భద్రతకు చర్యలు. ప్రాణహిత చేవెళ్ల డిపిఆర్లు సిద్ధం చేయాలని ఆదేశాలు. సాగునీటి సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అదే మాట అదే బాట. మేం పార్టీ మారలే. నేటికి బీఆర్ఎస్లోనే ఉన్నాం. అభివృద్ధే మా అజెండా. సర్కారుతో సమన్వయం. అసెంబ్లీ స్పీకర్ ముందు ఫిరాయింపు ఎమ్మెల్యేల వాంగ్మూలం. ముమ్మాటికి వారు పార్టీ మారారు. ఇవిగో ఆధారాలంటూ స్పీకర్కు ఫోటోలు, వీడియో క్లిప్పింగ్లు. పట్టుబట్టి వాదనలు వినిపించిన పిటిషనర్లు. సభాపతి అధ్యక్షన అసెంబ్లీ ట్రిబ్యునల్లో మొదటి రోజు విచారణ పూర్తి. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం. కాంగ్రెస్ని కనిపించకుండా చేయాలని బీఆర్ఎస్ కుట్ర. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాట్ కామెంట్.